నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. జగిత్యాల జిల్లాలో కోరుట్లలో యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ఇప్పుడు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. వైష్ణవిని పెళ్లి చేసుకోవడం హరిబాబు కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. దీనికి తోడు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే చంపేస్తామంటూ బెదిరించే వాళ్ళని చివరికి అన్నంత పని చేశారంటూ ఇప్పుడు వైష్ణవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో వైష్ణవి మర్డర్ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకొని ప్రేమించినటువంటి వ్యక్తితో జీవనం కొనసాగిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆల్ ఆఫ్ సడన్గా కడుపులో బిడ్డ ఉండగా ఇప్పుడు ఒక్క ప్రాణాన్ని కాదు హరిబాబు తీసినటువంటిది, తన భార్యతో పాటుగా భార్య కడుపులో ఉన్నటువంటి తన బిడ్డనే అత్యంత క్రూరత్వంగా చంపేసినటువంటి ఘటన ఒక్కసారిగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. యూట్యూబర్గా అందరికీ సుపరిచితులైనటువంటి వైష్ణవి రోజు నిత్యం వీడియోలు పెడుతూ ప్రజలందరికీ కూడా, తన ఫాలోవర్స్ అందరూ కూడా, వ్యూవర్స్ అందరూ కూడా రోజు జరిగేటువంటి పరిణామాలన్నింటినీ కూడా చెప్పేసుకునేది. కానీ తన భర్తే తనను ఈ రకంగా చంపబోతున్నాడు, జరిగేటువంటి పరిణామాలు ఈ రకంగా మారబోతున్నాయని ఒక్క వీడియో కూడా పెట్టలేకపోయింది వైష్ణవి. జరుగుతున్నటువంటి పరిణామాలు, తన భర్త చేస్తున్నటువంటి మూర్ఖపు పనులు, గత కొంతకాలంగా పడుతున్నటువంటి గొడవలకు సంబంధించిన అంశాన్ని ఏదైనా గనక యూట్యూబ్లో పెట్టినట్లయితే కొంత ముందు ఈ విషయం అంతా కూడా తెలిసేటువంటి అవకాశం ఉండేది. ఆ మొగుడికి తగినటువంటి బుద్ధి చెప్పేటువంటి అవకాశం కూడా ఉండేది. కానీ చివరి వరకు బయట కుటుంబంలో జరుగుతున్న ఏ విషయాలను కూడా బయటికి చెప్పుకోలేదు వైష్ణవి. పెళ్లికి ముందు చాలా గొడవలు జరిగాయి. ప్రేమించినటువంటి వైష్ణవిని హరిబాబుకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు తనను పెళ్లి చేసుకోవడానికి. వైష్ణవి తల్లిదండ్రులు ఒప్పుకుంటే వైష్ణవిని చేసుకున్నాడు. అక్కడి నుంచి హరిబాబు ఇంటికా నుంచి పూర్తిగా సత్సంబంధాలు తెంచుకొని వైష్ణవి ఇంటి దగ్గర ఊర్లో ఇక్కడే అత్తమామలతో ఉండడానికి ముందుకు వచ్చాడు. ఇక్కడే చాలా కాలం పాటు ఉన్నారు, కలిసి మెలిసి కాపురం కొనసాగించారు. అయినా కూడా హరిబాబు కుటుంబం, ఏదైతే హరిబాబు తల్లిదండ్రులు ఉన్నారో వారు మాత్రం వీరిని ఇంకా కనికరించలేదు. సంవత్సరాలు గడుస్తున్నా కూడా హరిబాబు కుటుంబ సభ్యులు వీరిపైన ఆక్రోశాన్ని పెంచుకున్నట్టుగా కనపడుతుంది. అందుకే గతంలో వారు చెప్పినటువంటి కొన్ని విషయాలను ఇప్పుడు వైష్ణవి కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. చంపేస్తామంటూ వారు గతంలో చేసినటువంటి ఆ వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ అన్నంత పని చేశారు వీళ్ళు. ఆ కొడుకుని హరిబాబుని ఏ రకంగా మ్యానిపులేట్ చేశారా లేకుంటే ఏం జరిగిందో తెలియదు, కానీ వైష్ణవిని చంపడానికి ఇండైరెక్ట్గా వాళ్ళు కూడా కారణమయ్యారనేటువంటి విధంగా ఇప్పుడు చనిపోయినటువంటి వైష్ణవి తల్లిదండ్రులు, వారి బంధువులు ఆరోపిస్తున్నటువంటి తీరు చూస్తుంటే ఈ కేసులో అనేక అంశాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఏం జరిగింది? హరిబాబు మొదటగా వైష్ణవే కావాలనుకుని తను పెళ్లి చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చాడు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? క్రమంగా తన మీద ఉన్నటువంటి ప్రేమ మల్లడానికి గల కారణాలేంటి? నిత్యం గొడవలు కావడానికి గల కారణాలేంటి? ప్రెగ్నెంట్తో ఉన్నటువంటి తన భార్యను కూడా ఈ రకంగా హింసించడానికి గల కారణాలేంటి? దాని వెనక ఏం జరిగింది? హరిబాబును ఇంతగా మ్యానిపులేట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు? తనని ఒక రాక్షసుడిగా మార్చినటువంటి వ్యక్తులు ఎవరు? కట్టుకున్నటువంటి భార్యని ప్రేమించి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా వదిలేసి తన కోసం వచ్చినటువంటి హరిబాబు ఈరోజు ఇంత రాక్షసంగా మారడానికి గల కారణాలేంటి? తనని ఎవరు మ్యానిపులేట్ చేశారు? ఈ రకంగా తనని ఎవరు మార్చారు అనేటువంటి అంశం కూడా ఇప్పుడు కొత్తగా చర్చలోకి వచ్చింది. అసలు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి చేయాల్సిన కర్మ ఏమొచ్చింది? అసలు ఆయనకి ఏం జరిగిందని ఈ రకమైనటువంటి దుస్థితికి పాల్పడ్డాడు? 8 రోజుల క్రితం వరకు కూడా వైష్ణవి తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పెట్టింది. స్కానింగ్ రిపోర్ట్స్ ఈ రకంగా ఉన్నాయి, కొంత ఆరోగ్యం బాగుండట్లేదు, అందుకనే ఎక్కువ వీడియో పెట్టలేకపోతున్నానంటూ కూడా తన ఆవేదనని అక్కడ వెలుబుచ్చుకుంది వైష్ణవి. ఇలాంటి సందర్భంలో ఆల్ ఆఫ్ సడన్గా, ఎందుకంటే ఒకవేళ అంతకు ముందే భారీ గొడవలుంటే వైష్ణవి ఆల్రెడీ వీడియోలో పెట్టేది ప్రతిదీ అక్కడ వ్యూవర్స్ అందరూ కూడా చెప్పుకుంటూ వస్తుంది. వైష్ణవి తన కుటుంబంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాన్ని, తను ప్రెగ్నెంట్ అయినా కానీ ఇప్పటి వరకు మంత్ ఏం జరుగుతుందో అన్ని వివరాలను కూడా యొక్క వ్యూవర్స్ అందరికి కూడా పబ్లిక్లోనే యూట్యూబ్లో పెడుతూ తన యొక్క కుటుంబ అంశాలను కూడా, పాజిటివ్ అంశాలను కూడా ప్రస్తావిస్తూ వస్తుంది. తన భర్త ఇంత దుర్మార్గంగా మారుతాడని ఊహించలేదా? లేకుంటే దిగమింగుకొని తన భర్త పెడుతున్నటువంటి మానసిక క్షోభ, టార్చర్ అంతటిని కూడా దిగమింగుకొని కడుపులో దాచుకుందా? ఈరోజు 2 ప్రాణాలు బలైపోయాయి. కడుపులో పూర్తిగా ఆ బిడ్డ ఈ లోకానికి రాక ముందుకే, రావాలనుకునేటువంటి ఆలోచన ఉన్నప్పుడే తుదిమేసినటువంటి ఈ దారుణమైనటువంటి ఘటన పట్ల అయితే ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? భార్యను, కడుపుతో ఉన్నటువంటి భార్యను అల్లారు ముద్దుగా చూసుకొని ప్రేమగా ఆప్యాయంగా చూసుకోవాల్సినటువంటిది పోయి ఆ భార్యని ఇంత కిరాతకంగా హత్య చేయడం అంటే అతనికి ఎలా మనసు ఒప్పింది?
కడుపులో బిడ్డను చూసైనా కూడా ఆ వ్యక్తి ఆ రకంగా కత్తితో అత్యంత దారుణంగా విచక్షణ రహితంగా పొడుస్తుంటే ఆ కడుపులో నా బిడ్డ ఉంది, ఆ బిడ్డ నా బిడ్డ అనేటువంటి ఒక మానవత్వ విలువ అనేది కూడా అతనికి ఎందుకు కనపడలేదు? అంత రాక్షసంగా ఎలా మారుతారు మనిషి అనేది కూడా చాలామందికి ఇప్పుడు దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఏదేమైనా వైష్ణవి కేసులో ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. వైష్ణవి బంధువులు చెప్తున్నటువంటి వివరాలు కూడా ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. దీంట్లో తొవ్వే కొద్దీ మరిన్ని విషయాలు బయటకు వచ్చేటువంటి అంశం అయితే కనిపిస్తుంది. పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు. ఇప్పుడు ఆ ఇద్దరి ప్రాణాలు, వైష్ణవితో పాటు కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు ప్రాణాలు కూడా తిరిగి రావు. కానీ దీని వెనక ఏం జరిగింది, అతను ఇంత దుర్మార్గంగా ఎందుకు మారాడు, దాని వెనుక ప్రోత్సహించినటువంటి వ్యక్తులు ఎవరు, పూర్తి వివరాలు కూడా బయటి ప్రపంచానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇప్పుడు ఒక్కొక్క అంశం బయటకు వస్తున్నటువంటి సందర్భంలో ఈ కేసు మిస్టరీ మరింత కీలకంగా మారేటువంటి అవకాశం కనిపిస్తోంది. వాళ్ళ అమ్మ గోర్ల సుగున్నది, వాళ్ళ అమ్మనే చంపేస్తాం, చంపేసింది. ఆయనకి శిక్ష పడలే. మీ వల్ల కాకపోతే చెప్పుర్రి, మేము చంపేస్తాం.